భూ కబ్జాదారులకు వ్యతిరేకంగా, సంఘ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యుడిగా అలుపెరగని పోరాటం చేస్తున్నాం. పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. అన్ని రకాల కూడా కఠిన చర్యలు తీసుకోమని చెప్పాం. ఆ విధంగా చెప్పబట్టే, పోలీసులకి స్వేచ్ఛనిబట్టే ఎక్కడ రాజకీయంగా ఈ యొక్క రౌడీలో, గూండాలో, గంజాయి బ్యాచ్లకి మేము సపోర్ట్ చేయకుండా ఉండబట్టే కఠిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు పోలీస్ యంత్రాంగం. అంతేకాదు, పెంచలయ్య గారిని చంపినటువంటి వ్యక్తుల్ని కొన్ని గంటల వ్యవధిలో జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రాణాలకు తెగించి పట్టుకుంది. ఇంకా కొంతమందిని పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా చిట్ట చివరగా చెప్పే మాట ఏమిటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, అవాస్తవాలు వద్దు, అసత్య ప్రచారాలు వద్దు, రాజకీయ లబ్ధి కోసం ఇష్టారీతిగా మాట్లాడొద్దు. మీరు అలా మాట్లాడటం స్టార్ట్ చేస్తే ఎలా మాట్లాడాలో మీకంటే నాకు బాగా తెలుసు. నేను చెప్పేది ఒకటే, గంజాయి బ్యాచ్లకు వ్యతిరేకంగా, రౌడీ గూండాలకు వ్యతిరేకంగా, భూ కబ్జాదారులకు వ్యతిరేకంగా పోరాడుదాం. కలిసి వచ్చి అన్ని రాజకీయ పార్టీల్ని కలుపుకొని పోరాటానికి స్థానిక ఎమ్మెల్యేగా నేను సిద్ధంగా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తామని చెప్పినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సైతం, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక పార్టీ కాబట్టి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సైతం కలుపుకునేదానికి నేను సిద్ధంగా ఉంటా. మీరు వస్తామంటే స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్లకెళ్లి స్వాగతించేదానికి కూడా, వాళ్ళ జిల్లా కార్యాలయానికి వెళ్లి స్వాగతించేదానికి కూడా నేను సిద్ధంగా ఉంటా. అలా కాకుండా ఇష్టారీతిగా విమర్శలు చేస్తాం, ఇష్టారీతిగా మాట్లాడతామంటే అంగీకరించే ప్రశ్నే లేదు. నేను మీకు చెప్పేది ఒకటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి పనుల విషయంలో పోటీ పడండి. లేదు, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అధికార పార్టీ నాయకులుగా మేము తప్పులు చేస్తే ఎత్తి చూపండి, ఆరోగ్యకరమైన విమర్శల్ని చేయండి, మేము స్వీకరిస్తాం. అంటే అనుమానం లేదు. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ ఉండాలా, ప్రత్యర్థి పార్టీ ఉండాలా, ఎవరు ఇక్కడ ఆగర్భ శత్రువులుగా ఉండకూడదు. ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు, ఎన్నికలు లేని వేళ అజెండాలు పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేయాలా. ఇది కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా నా ఆకాంక్ష. మీరు కలిసి వస్తారంటే అన్ని పార్టీల్ని కలిపి మేము పోలీసు సహాయ సహకారాలతో, అధికారుల సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో గంజాయికి వ్యతిరేకంగా, రౌడీలు గూండాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించబోతున్నాం. మీరు కలిసి వస్తామంటే మీతో కలిసేదానికి కూడా నాకు ఇబ్బంది లేదని, నేను ఎలాంటి భేషజాలకు పోనని చెప్పిన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మనవి చేస్తూ, ఇంకా చాలా మాట్లాడారు వారు. అవన్నీ కూడా ఇప్పుడు సమంజసం కాదని, హత్యా రాజకీయాలకి మారుపేరు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి అని చెప్పారు. హత్యా రాజకీయాలకి ఎవరు మారుపేరో రూరల్ గ్రామాల్లోకి వెళ్ళి అడిగితే ప్రజలే స్పష్టంగా చెప్తారు. అవన్నీ కూడా మరోసారి మాట్లాడు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గతంలో ఇదే ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు అధికార పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఇసుక దందాలు, గ్రావెల్ దందాలు, భూ ఆక్రమణలు, హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, వీటన్నిటి మీద కూడా ప్రత్యేకంగా మళ్ళీ మాట్లాడుకుంటామని చెప్పిన కూడా ఖచ్చితంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను. పాపం ఒక పక్క ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు అంతా కూడా నాకు సంబంధం లేదు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నికల్లో పనిచేశారు ఒప్పుకుంటూ ఒక మాట అన్నారు. మళ్ళీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మెహర్బానీ కోసం ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా నెల్లూరు రోడ్లకు వచ్చిన తర్వాత ఏమీ జరగలేదని పోలీస్ స్టేషన్ వారీగా ఇది జాబితా. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్న కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పోలీస్ శాఖ ఇచ్చినటువంటి క్రైమ్ నెంబర్లతో సహా అన్ని స్పష్టం. అంతేకాదు, అక్రమ కేసులు బనాయించలేదన్నాడు. దాని మీద ప్రత్యేక చర్చ పెడదాం. ఆ 18 నెలలు అధికారంలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించేయంగా ప్రజల మీద నమ్మకంతో ఈదుల్లోకి వచ్చి పోరాటం చేసిన, ఆ వెంట నడిచిన నాయకుల్ని, కార్యకర్తల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టింది, ఎంతమంది మీద ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టింది, హత్యాయత్నం కేసులు పెట్టింది, పీడీ యాక్ట్లు పెట్టింది, ఆఖరికి మాజీ మేయర్ భానుశ్రీ గారి మీద, కుటుంబ సభ్యుల మీద మొత్తం ఎస్టీ అట్రాసిటీ పెట్టింది. అవన్నీ కూడా ప్రత్యేకంగా చర్చిద్దామని చెప్పిన కూడా ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు తెలియజేస్తూ, ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు 2029 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ప్రజల దగ్గర మీరు అభ్యర్థి. మరి ఓటు అడిగే ముందు 10 రకాల మంచి పనులు చేసి మంచి ప్రతిపక్షంగా ఉండి ఓటు అడిగితే చేస్తారు. కానీ ప్రజలు అలా కానప్పుడు మీకు ప్రజలు దగ్గర కూడా రాని. దీన్ని మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకే రాజకీయాలు తెలియని వ్యక్తులేం కాదు, వాస్తవాలు తెలుసుకోమని చెప్పిన కూడా కోరుకుంటూ, ఒక్కసారి చూడండి సార్ ఎంత ముచ్చటగా ఉన్నారో. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక పక్క, విజయ్ కుమార్ రెడ్డి ఒక పక్క, కామాక్షి గారు
వారి గజమాలేసి ఎంత ముచ్చటగా ఉన్నారు చూడండి సార్, ఎంత ముచ్చటగా ఉన్నారు చూడండి. ఏమ్మా పెంచలే గారిని చంపింది ఏ పార్టీ వాళ్ళమ్మా? పెంచలే గారిని చంపింది ఏ పార్టీ నాయనా? కామాక్షి ఏ పార్టీ నాయనా? జేమ్స్ ఏ పార్టీ నాయనా? ఏ పార్టీ నాయనా? అక్కడున్న సిపిఎంతో కలిసి ఆ గంజాయికి వ్యతిరేకంగా పోరాడింది మీరు కాదా? అన్ని రకాల మీకు ఎమ్మెల్యేగా మద్దతు ఇచ్చానా లేదా? అర్థమైందా సార్ మీకే? మొత్తం ఆర్డీటీ కాలనీ వాసులమ్మా, ఆర్డీటీ కాలనీ వాసులు, దయచేసి మీడియా మిత్రులారా ఆర్డీటీ కాలనీ వాసుల్ని మీరందరూ కూడా తీసుకోండి. ఆడ 3 పార్టీలు ఉన్నాయి. 1 తెలుగుదేశం పార్టీ, 2 సిపిఎం పార్టీ, 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ గంజాయి బ్యాచే, వీళ్ళే గంజాయి చేస్తుండేది. మా వాళ్ళు గంజాయి చేస్తే గంజాయికి వ్యతిరేకంగా మేము ఎందుకు పోరాటం చేస్తాం? మారవ శ్రీనివాసులు దేనికి పోరాటం చేస్తాడు? పోలీసుల్ని దేనికి తీసుకోబోతారు? ఫ్లెక్సీలు దేనికి పెట్టిస్తారు? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? మీకు రాజకీయంగా నాతో మీరు పోటీ పడలేక, ఒరే రూరల్లో అభివృద్ధి శరవేగంగా జరుగుతూ ఉంది, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నారు, ఒకరు కాదు ఒకరికిద్దరు, నేను కానీ నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిధారెడ్డి కానీ, అంతేకాదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ చైతన్యవంతంగా చురుకుగా కరుకుగా పనిచేస్తూ ఉన్నారు ప్రజల మధ్యలో. ఎక్కడికి వెళ్ళినా మనకు మనిషి రావటంలా, కార్యకర్తలు దొరకటంలా, ఈ యొక్క ఆవేదనలో ఇష్టారీతిగా మాట్లాడితేలా? పాపం ఆన విజయ్ కుమార్ రెడ్డి గారికి మా పాలకీర్తి రవి జాన్, ఏం పేరమ్మా? జేమ్సా జాన్? దీంట్లో ఉండేది ఎవరు? జాన్. దీంట్లో ఉండే జాన్ ముద్దాయి, 5వ ముద్దాయి అమ్మా. కామాక్షి మొదటి ముద్దాయి అయితే పాలకీర్తి రవి 2వ 3వ ముద్దాయిగా ఉన్నారు. ఈ జాన్ 5వ ముద్దాయి. మధ్యలో ఉండేది ఎవరమ్మా? జానియా? జానీ ఏమా? ఆయనకేమో వద్దమ్మా, ఆయనకి చెల్లెలు భర్త, కామాక్షి చెల్లెలు భర్త. పాపం విజయ్ కుమార్ రెడ్డి వీళ్ళందరి మధ్యలో ఎంత ముచ్చటగా చూడ చక్కగా బాగా చూడండమ్మా, ఎంత చూడ చక్కగా ఉన్నాడు. అరవ శ్రీనివాసులు సిపిఎం పార్టీ నాయకులు చనిపోయిన పెంచలయ్య పోలీసులతో కలిసి ఇటీవల కాలంలో ఎన్నో తారీఖు సేనా 23వ తారీఖు సెప్టెంబర్ 23వ తారీఖు స్థానిక కార్పొరేటర్ అరవశాంతి భర్త తెలుగుదేశం నాయకుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎస్సీ సెల్ ఇన్ఛార్జ్ అరవ శ్రీనివాసులు ఆ సిపిఎం పార్టీ నాయకులు చనిపోయిన పెంచలే గారితో కలిసి స్థానికంగా అందరితో కలిసి రూరల్ సిఐ గారిని తీసుకెళ్లి అవగాహన శిబిరాలు పెట్టి ఫ్లెక్సీలు కట్టించి గంజా అమ్మేదానికి లేదని తీర్మానం చేస్తే అక్కడి నుంచి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాచ్కి తెలుగుదేశం సిపిఎంకి సమస్య వచ్చింది. దీంట్లోనే మూలకారం హత్యాకారణం. తర్వాత మరో ఫోటో చూడండమ్మా, నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు ఆన విజయ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారికి ఈ ముద్దాయి శుభాకాంక్షలు. ఈరోజు ఆర్డీటీ కాలనీ వాసులు ఆ రోజు చేసిన ప్రతిజ్ఞా కార్యక్రమం, వీరందరూ ఆర్డీటీ కాలనీ తెలుగుదేశం పార్టీ నాయకుడు అరవ శ్రీనివాసులు, సిపిఎం పార్టీ నాయకుడు పెంచలయ్య, ఇతరులందరూ కలిసి ఆ యొక్క ఆర్డీటీ కాలనీలో ఏదైతే గంజాయికి వ్యతిరేకంగా పోలీసులతో కలిసి పోరాటం చేస్తున్న దృశ్యాలు సార్. ఇంకా నాకు అంతగా సమాధానం లేదు సార్. ఇంకా ఎందుకంటే తెలుగు ఎవరు అర్థం కాలేదు సార్. ఒకటే మురళి గారు, ఒక రాజకీయ నాయకుడికి ఏది ముఖ్యం? మామూలు సమయాల్లో ఉండటం ముఖ్యమా, ఎన్నికల్లో ఉండటం ముఖ్యమా? మహేష్ గారు, ఒక రాజకీయ నేతకి ఎన్నికల సమయాల్లో ఉండటం ముఖ్యం. ఆ ఎన్నికల సమయాల్లో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు వ్యతిరేకంగా పనిచేసి నా కోవట్లంటే నా మనుషుల్ని ఎన్నికల్లో నాకు చేయండి అంటానా? వద్దొద్దయా, మీరు నాకు పని చేయొద్దు, పోయి వైసీపీ పని చేయండి అని చెప్తానా? మాట్లాడేదానికి కనీసం ఇంగిత జ్ఞానం ఉందా? సత్తాయా తలకాయ ఉండే మాట్లాడుతున్నారు లేదా? వైసీపీ నేతలారా తలకాయ ఉండే మాట్లాడుతున్నారు లేదా? మనుషులంటే ఏంది స్వామి? మా మనుషులైతే ఎక్కడ ఉన్నా
ఎన్నికల సమయానికి మాతో వచ్చేవి నడతాం. అవునా కాదా? ఏమా శిరీషం, అవునా కదా? మరి ఎన్నికల్లో నాతో ఉండే మనుషుల్ని అవతల ఒక మీరు చేయండి, నన్ను ఓడించండి. ఏందా పనికిమాలిన మాటలని? ఇంకా సార్, ఎమ్మెల్యే గారు పెంచులే ఒక మంచి కార్యక్రమం కోసం చనిపోయాడు. ప్రభుత్వం చేయాల్సిన పని పెంచులే చేశాడు, కానీ చిన్న పిల్లలు కుటుంబం అన్యాయం అయిపోయింది. ప్రభుత్వం తరఫున మీరు మాట్లాడి ఆ కుటుంబాన్ని ఆదుకుంటారా? బాలకృష్ణ గారు, నిన్న జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో స్పష్టంగా చెప్పొచ్చా సిపిఎం పార్టీ నాయకులకి, పెంచలే గారి కుటుంబ సభ్యులకి, వారి బంధుమిత్రులకి. ప్రభుత్వం ఆదుకుంటుందా, నేను ఆదుకుంటానా రెండో విషయం. కానీ 100% ఆ కుటుంబానికి అండగా నిలుస్తాం. అది కూడా ఉత్తర కీలు పూర్తయ్యేలోపు సిపిఎం పార్టీలతో మాట్లాడి, స్థానికంగా ఉన్నటువంటి మా వాళ్ళందరితో కూడా మాట్లాడి, పెంచలే గారి కుటుంబానికి నా పరంగా ఏమి చేయాలది చేసి తీరుతాను మాటిస్తున్నా. ఒకసారి చేయటమే కాదు, పూర్తి బాధ్యత నేను తీసుకుంటా. అంతకంటే మనం చేయలేదు. మీకు తెలుసు, పార్టీ నాయకుల కార్యకర్తల పట్ల నేను ఏ విధంగా ఉంటానో మీకు తెలుసు. పేదోళ్ళ పట్ల, సామాన్య కుటుంబాల పట్ల, మధ్య తరగతి కుటుంబాల పట్ల ఏ విధంగా ఉంటారో మీకు తెలుసు. అందుకే నా మీద ఈ బడా కుటుంబాలకి నా మీద కక్ష ఎందుకంటే, నేను నికార్సుగా చెప్తా, నిజాయితీగా చెప్తా. నేను పేదోళ్ళ పక్షం, నేను సామాన్య కుటుంబాల పక్షం, మధ్యతరగతి కుటుంబాల పక్షం. ఖచ్చితంగా పెంచలే సిపిఎం పార్టీ నాయకుడైనా కూడా వ్యక్తిగా నా సన్నిహితుడు. చెప్పాను కదా, రాజకీయ ఎన్నికలు అయిన తర్వాత అనేక సమస్యల విషయంలో కలిసి పనిచేసాం. ఆర్డీటీ కాలనీకి నేను చేసినంత ఎవరూ చేయలే, ఆ విధంగా చేసాం. ఖచ్చితంగా మాట ఇస్తూ ఉన్నా. నిన్నే చెప్పొచ్చా, మళ్ళీ రెండోసారి చెప్తున్నా, పెంచలే గారి కుటుంబానికి అన్ని రకాల అండగా ఉంటాం. అది అండ అనేది ఎలా ఉంటుందో మీరందరూ, ఆర్డీటీ కాలనీ వాసులందరూ, జిల్లా అంతా కూడా మెచ్చే విధంగా ఉంటుంది. అది ఓ శాసనసభ్యుడిగా నేను ఒక్కడనే తీసుకున్న నిర్ణయం కాదు. సిపిఎం పార్టీ ఇచ్చిన పిలుపుని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెడతాం. పార్టీ అధిష్టానం ఏం చెప్తే అది చేయటమే నా కర్తవ్యం. కానీ ఆ యొక్క పెంచలేగా హత్య చేసిన వ్యక్తుల మీద ఉక్కు పాదం మోపే విధంగా భవిష్యత్తులో ఇలాంటి పనులకు ఎవరైనా పాల్పడాలంటే గడగడ ఉణికే విధంగా పోలీస్ శాఖ చర్యలు తీసుకునేదానికి. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.